నాగ హనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో భాగమైన నాగ హనుమాన్ ఫీడ్స్ నుండి చెరువుల పెట్టుబడుల కోసం చేపల మేతలను అరువుగా తీసుకున్న రైతులు తమ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని నాగ హనుమాన్ గ్రూప్ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్ మల్లెల శ్రీ గోపాలకృష్ణ సూచించారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగ హనుమాన్ ఫీడ్స్ నుంచి అరువుగా చేపల మేతలు తీసుకుని ఇప్పటి వరకు బకాయిలు చెల్లించిన రైతులు వెంటనే తమ అప్పులను తీర్చాలని కోరారు. సంస్థకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కైకులూరు మండలానికి చెందిన సైదు ఆనందబాబు అనే వ్యక్తి చేపల మేతలను అరువుగా తీసుకుని బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థకు ఇచ్చిన చెక్కును బ్యాంకులో జమ చేయగా అది బౌన్స్ అయిందన్నారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆనందబాబుకు 40 లక్షల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగ హనుమాన్ ఫీడ్స్ కు బకాయిలు ఉన్న కొంతమంది ఆక్వా మరియు ఇతర రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని గోపాలకృష్ణ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు ఆ తీర్పును వెంటనే అమలు చేసిన జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగ హనుమాన్ గ్రూప్ రికవరీ మేనేజర్ చలపాక స్వామినాయుడు, అడ్వకేట్ కోలా మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సైదు ఆనంద్ అనే అతను మండవల్లి మండలానికి చెందిన దేవి చింతపాడి గ్రామానికి చెందిన అతను మా నాగ హనుమాన్ గ్రూప్ కి చెందిన నాగ హనుమాన్ ఫీడ్స్ ద్వారా చేపల మేత అప్పుగా తీసుకున్నాడు. పెట్టుబడి తీసుకుని ఆ అమౌంట్ చెల్లించాల. దాని నిమిత్తం అతను చెక్ ఇవ్వగా దాన్ని మేము ప్రజెంట్ చేస్తే అది బౌన్స్ అయ్యి 40 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది అతను బాకీ. దాని నిమిత్తము మేము కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏలూరు వారి ఈ కోర్టులో మేము దాఖలు చేయగా కోర్టు వారు విచారణ జరిపి అతనికి 40 లక్షల రూపాయల ఫైన్ మరియు 1 సంవత్సరము కారాగార శిక్ష విధించినారు. దాని నిమిత్తం అతను ఏలూరు జిల్లా కోర్టులో ఎపీల్కి వెళ్ళాడు. ఎపీల్కి వెళ్ళిన పిదప అతనికి బెయిల్ నిమిత్తము 20% కట్టమన్నారు. ఫైన్ అమౌంట్ లో డిపాజిట్ కట్టమనగా అతను కట్టకుండా కాలయాపన చేసి కోర్టుకి కూడా హాజరు అవ్వలేదు. దాని నిమిత్తం అతను వేసుకున్న ఎపీల్ని డిస్మిస్ చేస్తూ జిల్లా కోర్టు వారు కింద కోర్టు వారి శిక్షను ఖరారు చేశారు. అలాగే NBWG పెండింగ్ లో ఉండగా దాన్ని నిన్న పోలీసు వారికి మేము విన్నవించుకున్నాం. కంపెనీ వారు వెళ్ళి ఎస్పీ గారికి ఇలాగా అమలు అవ్వట్లేదు NBWG అని స్పెషల్ రిక్వెస్ట్ గా విన్నవించుకోగా దాన్ని ప్రయారిటీ బేసిస్ గా తీసుకుని మన ఎస్పీ గారు, డిఎస్పీ గారు దాన్ని ప్రయారిటీ బేసిస్ గా ఒక టీంని ఏర్పాటు చేసి పంపించి అరెస్ట్ చేసి ఆ తీర్పుని అమలుపరిచారు. నిన్న కోర్టులో హాజరుపరిచి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. సో మేము అనేది ఏంటంటే ఎన్నో సార్లు చెప్తున్నాం కస్టమర్లందరికీ, కంపెనీ కస్టమర్లందరికీ, మీరు ఇవ్వాల్సి వస్తే మా దగ్గరికి వచ్చి మీరు సెటిల్ చేసుకుని త్వరితగతిన తేల్చుకోండి, ఇలా కోర్టులు పాలవద్దు అని చాలాసార్లు విన్నవించుకున్నా సరే వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళేం చేయలేదు అన్న ఇదితో ఉంటున్నారు. సో అలా చేసుకోకుండా ఎవరికి వారు వచ్చి సెటిల్ చేసుకుని సాల్వ్ చేసుకుని మేము పోయి ప్రార్థిస్తున్నాం కస్టమర్స్ అందరికి, నాగ హనుమాన్ కస్టమర్స్ అందరికి. నాగ హనుమాన్ బకాయిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కోర్టుల దాకా కాకుండా మేము సెటిల్ చేసుకోమనే చెప్తున్నాము. కంపెనీ వారు కూడా దానికి ఒప్పుకుంటున్నారు, సెటిల్ చేసుకునే దానికి. కాబట్టి వీరు త్వరితగతిన వచ్చి చేసుకుంటే వారికే సుఖంగా ఉంటది. లేని పక్షాన ఇలాగే జైలు పాలు అవుతారు అన్నెసరీగా. ఎందుకంటే అది వాళ్ళు ఇవ్వవలసిన బాకీయే. కాబట్టి వారు వచ్చి సెటిల్ చేసుకుంటే అందరికీ
ఇది అలాగే వారి వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా చేసుకోవచ్చు అని మేము తెలియపరుస్తున్నాం. అలాగే ఈ శిక్షని కోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలుపరిచిన మన ఏలూరు జిల్లా ఎస్పీ గారికి మరియు డిఎస్పి గారికి, ఏలూరు డిఎస్పి గారికి ప్రత్యేకంగా కంపెనీ తరఫున కైకలూరు సిఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే కోర్టు వారు ఇచ్చిన తీర్పు అనుగుణంగా వారికి కూడా మేము మా కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.